సిమ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మనం బయలుదేరాం. ఎర్లీగా బయలుదేరాం, ఎందుకంటే మనది పెద్ద దూరం కాబట్టి ఎర్లీగా బయలుదేరాల్సి వచ్చింది. మన సెంటర్కి అయితే వచ్చేసాము. అందరు చదువుకుంటూ ఉన్నారు. మన పరిస్థితి అయితే ఎగ్జామ్ అయితే అయిపోయింది. క్వశ్చన్ పేపర్ చూసింది వెంటనే ఒకే మాట, మా ఫ్రెండ్స్ అయితే ఎవరైనా బాగా రాయలేదన్నారు. మా బెస్ట్ ఫ్రెండ్ అయితే అసలు రాయలేదన్నాడు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఒకడైతే నాలాగే రాయలేదన్నాడు.